102వ కీర్తన 6వ చరణం. 102వ కీర్తన 6వ చరణం. రైట్, నేను చదువుతాను. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటెవలే ఉన్నాను. ఈ కీర్తన 102వ కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తన రాసిన కీర్తనకర్త పేరేంటి? వివరాలు వాస్తవంగా మనకు అందులో అందుబాటులో లేవు అనే చెప్పాలి. 101వ కీర్తన, 103వ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన అని పై వచనంలో, ఆ కీర్తనకు పై భాగంలో రాయబడి ఉంది. ఒకసారి అందరు తలల పైకి ఎత్తండి. 103వ కీర్తన ఎవరు రాశారని చెప్పాను? 103వ కీర్తన ప్రారంభంలో ఏముంటుంది చెప్పండి? బైబిల్ చూసి కాదు, నా వైపు చూసి. రైట్, బ్రతికించారు. దేవుడు మేము దీవించుగాక. 101వ కీర్తన, 103వ కీర్తన భక్తుడైన దావీదు గారు రాశారు అని మనకు రాయబడి ఉంటుంది. కానీ 102వ కీర్తన ఎవరు రాశారో పైన ఆధారాలు లేవు. ఎవరు రాశారు అనేది రాయలేదు, కానీ ఏ స్థితిలో ఉండి రాశారో పై వచనంలో, ఆ కీర్తన పై భాగంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. 102వ కీర్తన ప్రారంభం. నాతో కలిసి, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిన పెట్టిన మొర. మరోసారి, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. విన్నారా? ఏ మొర అది? ఈ కీర్తనలో 28 వచనాలు ఉంటాయి. ఈ 28 వచనాల్లో ప్రతి వచనం గుండెలను పిండేది. నిరీక్షణ, ధైర్యం, దేవుని పట్ల విశ్వాసం, ఎంత కృంగిని స్థితిలో ఉన్నవాడినైనా బ్రతికించేటట్లుగా ఈ కీర్తన ఉంటుంది. 150 కీర్తనలో ప్రతి కీర్తన ప్రత్యేకమైందే. అయితే ఈ 102వ కీర్తన బహు విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఏ స్థితిలో ఈ కీర్తన రాశాడంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు దేవుని సన్నిధిలో పెట్టిన మొర. ఎప్పుడు మొర పెట్టాడట? దుఃఖము చేత ప్రాణము సొక్కిపోవటం అనే మాట సహజంగా ఎక్కడింటా ఉంటే, పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినప్పుడు తప్పు చేసాడనో, లేకపోతే ఏదో పొరపాటు చేశాడనో ఓ దెబ్బ కొట్టావనుకోండి, వాడు ఎక్కిలి గట్టి ఏడుస్తాడు. ఎక్కిలి గట్టి అని ఆ ఎక్కిలి గట్టి ఏడ్చి సొక్కిపోతాడు కదా. అప్పుడు అంటాం, ఒరే ఈడు ఏడ్చి సొక్కిపోయి నిద్రపోయాడు రా అంటాం. చూసారా? సొక్కిపోవటం అంటే ఆ దుఃఖం స్థాయి దాటి గుండెలు అవిసేలాగా ఏడ్చి ఇక ఏడవటానికి ఓపిక లేక కొసాలను కూలిపోయి హృదయాంతరేంద్రియాలలో నుండి బయలుదేరిన మాటలే ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఎవరు రాశారు ఈ కీర్తన స్పష్టంగా మనకు తెలియదు, కానీ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, నో డౌట్ భక్తుడైన దావీదు గారే ఈ కీర్తన రాశాడని. మరికొంతమంది ఇర్మియా ప్రవక్త రాసిన కీర్తన ఈ కీర్తన అంటారు. ఇంకొంతమంది దానియేలు భక్తుడు రాసిన కీర్తన ఈ కీర్తన అని అంటారు. ఖచ్చితంగా ఈ కీర్తన ఈ ముగ్గురు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్రాయబడిన సందర్భాలు, యెరూషలేము పడిపోవటం, సియోను